కుటుంబ బాధ్యతలు నిర్లక్ష్యం చేస్తారు. ఒక ఎదిగిన కొడుకు ఉంటే కుటుంబంలో తల్లిదండ్రులకి ఎక్కువ ధైర్యం ఉండాలి, ఓ భరోసా ఉండాలి. మా అబ్బాయి లైన్లోకి వచ్చాడు, మా అబ్బాయి ఇక కుటుంబాన్ని నడిపిస్తాడు అన్నంత నమ్మకం నీ ద్వారా నీ కుటుంబానికి కలగాలి. కానీ ఈ రోజుల పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? మొన్న ఒక తల్లి చెప్తుంది, అయ్యా మా పిల్లవాడు ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి అంటున్నాడు. మొండిగా పదే పదే అదే మాట. ఎందుకు ఆ మాట అంటున్నాడమ్మా అంటే, ఐఫోన్ కొనిపెట్టాలంట. ఐఫోన్ కొనిపెడతావా లేకపోతే నన్ను సూసైడ్ చేసుకోమంటావా? నాకు ఇప్పుడు ఐఫోన్ ఇస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమంటావా? నాకు ఫోన్ కావాల్సిందే. ఎందుకంటే వీడు ఫ్రెండ్స్ ముందు హైఫైగా కనపడాలని, సమాజంలో ఆ ఫోన్ పట్టుకొని తిరిగితే ఏదో పెద్ద ఘనత వచ్చేస్తుందని కన్న తల్లి దగ్గరికి వచ్చి నాకు ఫోన్ కొనిస్తావా నన్ను చనిపోమంటావా? చెప్పమ్మా, రెండే మాటలు. ఆమె ఎవరో తెలుసా? కూలి పని చేసుకునేవా? ఎవరు? కూలి పని చేసుకునే దీనురాలు, భర్త కూడా లేడు, పిల్లోడి మీదే ప్రాణం అంతా పెట్టుకొని బతుకుతుంది. అయితే తన దగ్గర కొద్ది డబ్బులే ఉన్నాయి. ఐఫోన్ ఎంత ఉందమ్మా? కొన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతన్నా ఇప్పుడు వచ్చింది? 17 ప్రోనా 18 ప్రోనా? ₹1,00,000 పైన ఉంది కదా. ₹1,00,000 ఎక్కడ తెస్తుందా దీనురాలు? 20,000 తన దగ్గర ఉంటే మిగిలిన అప్పు తెచ్చి, కొడుకు చచ్చిపోతానంటే దానికోసం అప్పు తీసుకొచ్చి వానికి ఇస్తే, ఇక ఆవిడ ఫోన్ తీసుకుని ఏం చేస్తాడండి? ఆ మదర్స్ డే రోజు ఏం స్టేటస్ పెడతాడు? అమ్మా నువ్వు నా బంగారు తల్లివే, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని చెప్పి పెడతాడు. కానీ అమ్మ గురించి మాత్రం ఆలోచన చేయడు. స్టేటస్లు మాత్రం అదిరిపోతాయి. కన్న తల్లికి కడుపు శోకం మిగులుస్తాడు, బెదిరిస్తాడు, అవసరమైతే కొడతాడు, తిడతాడు, నానా బాధలు పెడతాడు. కానీ స్టేటస్లో మాత్రం అమ్మా నువ్వు లేకపోతే నేను ఎలా, నువ్వే నా కొండంత ధైర్యం, నా అండ, నా దండ అని చెప్పి మాట్లాడి పొగిడి స్టేటస్లు కనపడితే కానీ జీవితాల్లో ఆ ప్రేమను కన్న తల్లి పొందుకోలేదు. చాలా బాధ వేసింది నాకు ఆ దృశ్యం చూసినప్పుడు, ఆ మాట విన్నప్పుడు. మళ్ళీ ఆమె కష్టపడి ₹1,00,000 తీర్చాలంటే ఎంత ప్రయాసపడాలండి. పాపం హోటల్కి వెళ్ళి పాత్రలు అడిగితే ఆమెకు వచ్చేది ఎంత? ఆమె ఏమన్నా జాబ్ హోల్డరా? మరి నీకెందుకురా బాబు హెచ్చులు? మనం ఏంటి, మన కుటుంబం ఏంటి, మన తల్లిదండ్రుల స్థితిగతులు ఎందుకు కొద్దిగా ఆలోచన చేయాలి కదా. కానీ కొంతమంది కుమారులు ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అరే బాబు, అందరూ ఫోనులు తీసుకొని, పెద్ద పెద్ద ఫోన్లు తీసుకొని జీవితాలు చక్కగా నడిపించుకుంటా ఉన్నారు, నువ్వేంద్ర ఎలా ఉన్నావు? అవసరమైతే కిస్తీల్లో ఈఎంఐల్లో నేను ఒక ఫోన్ ఇప్పిస్తాను తీసుకోరా నాన్నంటే, అమ్మంటే, ఎదిగిన కొడుకు కుటుంబాన్ని గురించి